కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం రసబసగా మారింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ప్రజాపాలనకు నిధులు మంజూరు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల మధ్య మాటమాట పెరిగి రాజకీయ వేదికగా మారింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రోడ్లు, తాగునీటి సమస్య ఉందని, మరికొన్ని ప్రాంతాలలో కనీసం గర్భిణీ స్త్రీలు డెలివరీకి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. కొన్ని రోడ్లు అగ్రిమెంట్ అయ్యి సైతం పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా ఈ కార్యక్రమానికి నిధులు మంజూరు చెయ్యాలన్నారు. ప్రజలకు సౌకర్యాలు తీర్చలేని పాలన ప్రజాపాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. సింగరేణి ప్రాంతం మా నియోజకవర్గంలో ఉంది. దాదాపు 70 నుండి 80 కోట్లు నిధులు సింగరేణి నుండి రావాల్సి ఉందన్నారు. కనీసం ఆ సింగరేణి నిధులు వచ్చినా ఈ ప్రాంతంలో రోడ్లు, త్రాగునీటి సమస్య తీర్చవచ్చన్నారు. మా ప్రాంతంలో ఉన్న సింగరేణి నిధులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలు జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఇతర ప్రాంతాలలో ప్రస్తుత ఎమ్మెల్యేలకు డిఎంఎఫ్టీ నిధులు ఇస్తున్నారని, ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేగా ఉన్న తనకు నిధులు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేకు ఇస్తున్నారన్నారు. 3500 ఇందిరమ్మ ఇళ్లకు ఎన్ని ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యాయి అని ప్రశ్నించారు. హౌసింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఇళ్లు పూర్తయ్యాయి, క్షేత్రస్థాయిలో వెళదామని ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగపూర్ మండలంలో ఇందిరమ్మ ఇళ్లు ఫారెస్ట్ అనుమతి లేక ఆగిపోయాయన్నారు. కనీసం బోర్వెల్ వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇది పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కొన్ని ప్రాంతాలలో ఎన్ఆర్ఈజీఎస్లో మంజూరైన రోడ్డు పనులు సైతం అడ్డుకుంటున్నారన్నారు. ప్రజాపాలనలో అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే తామంతా దయచేసి అందరితో విజ్ఞప్తి ఏంటంటే